ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడును. మనము మన జీవితంలో ప్రతిదినము గడిచిన దినము కంటే బాగుండాలని కోరుకుంటాం. మనందరి అనగా మనుష్యులందరి సమస్యలు ఒక్కటే రీతిగా ఉన్నాయి. కష్టాలు మనము లేచిన వెంటనే నలుదిక్కుల నుండి పొంచి ఉంటాయి. మనము దేనిని బట్టి కూడా మన పరిస్థితులు అనానుకూలంగా మారకూడదని, నష్టంగా పరిణమించకూడదని ఆశిస్తాము. మన ఆస్తి మరియు అన్ని విషయాలను బట్టి గర్విస్తూ ఉంటాము. మనమందరము అలా కొనసాగుటకు మరియు మనలను మనము కాపాడుకుంటకు అబద్ధికులుగా, చెడ్డవారుగా, దొంగవారుగా, అత్యాచారులుగా మారతాము. ఇవన్నీ ఎందుకంటే మనము పుట్టుకతో స్వభావరీత్యా క్రియల పరంగా పాపులము. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దానిని గ్రహింపగలవాడెవడు? దేవుడు మనస్సులను పరిశోధించి హృదయములను పరీక్షించి ప్రతి ఒక్కరికి వారి వారి క్రియల చొప్పున అనగా వారి పనుల చొప్పున ప్రతిఫలమిస్తాడు. అనగా పాపికి వచ్చు శిక్ష నరకమే. ఆ శిక్ష నుండి మనుషులను రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో తాను అర్పించుకున్నాడు. మనకు బదులుగా మరణమును రుచి చూశాడు. 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచాడు. ఎవరైతే ఆయన యందు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వాసం ఉంచుదురో వారి పాపములు క్షమించబడతాయి, వారు రక్షణ పొందుదురు. మీరు కూడా ఈలాగున చేయవలెననున్నదియే దేవునికి మీ పక్షముగా మేము చేయు ప్రార్థనయై ఉన్నది.